హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్. సో బిగ్ బాస్ సీజన్ 9 లో ఏదైతే ఈ వారం మొత్తం టాస్కులతో నిండిపోయింది, ఈ వారం మొత్తం ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు అనే దానికోసం ఈ టాస్కులు జరుగుతున్నాయి. సో చాలా డిఫరెంట్ టాస్కులు అయితే పెట్టడం జరుగుతుంది. టాస్కులు భలే ఉన్నాయి అనుకోండి. సో ఈ రోజు ఎపిసోడ్ లో కూడా ఎపిసోడ్ స్టార్ట్ కాగానే చిన్న డిస్కషన్ లో అవి మొదలు కావడం జరిగింది. సో దాని తర్వాత బిగ్ బాస్ తిరిగి ఈ రోజు జరగబోయే 4వ ఛాలెంజ్ లో ఎవరు ముగ్గురు ఆడతారు నేను అడిగినప్పుడు చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు. సో ఏంటంటే హౌస్ లో ప్రతి ఒక్కరు కూడా స్ట్రాటజీలు మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఇమాన్యుయల్ కన్యాలు ఏదైతే మైండ్ గేమ్ ఆడుతున్నారో చాలా బాగా. ఇమాన్యుయల్ నిజంగా ఒకానొక సమయంలో బర్నీ అంటారు చాలా మైండ్ గేమ్, అందరికంటే ఎక్కువగా మైండ్ గేమ్ ఆడేది హౌస్ లో ఇమాన్యుయలే. నిజంగా మనడు టాస్కుల్లో కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ చేయడంలో కానివ్వండి, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విధానంలో కానివ్వండి, ఎదుటి వాళ్ళు ఒకవేళ ఓదార్చే విధానంలో కానివ్వండి, నిజంగా అన్నింటిలో ఆల్రౌండర్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఇంకా కళ్యాణ్ ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు ఎవరు వస్తే ఏ విధంగా ఉంటుంది, స్ట్రాటజీలు ఎలా మెయింటైన్ చేయాలి, ఎవరిని తీసుకొచ్చుకోవాలి, ఎవరి సరిహద్దులో ఉండాలి, దాంతోపాటు కొడితే నువ్వా నేనా, ఇద్దరమే. కళ్యాణ్ చెప్పడం సింపుల్గా, కొడితే నువ్వా లేకపోతే నేనా, తూ ఆర్ మే ఏకీ జనే, కొడితే మన ఇద్దరిలోనే ఒక్కరు కొట్టాలి అని చెప్పి చాలా గట్టిగా అయితే ఫిక్స్ కావడం జరిగింది. సో వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఫైనల్గా ఏంటంటే గేమ్ ఆడడానికి అయితే ముగ్గురు ఫిక్స్ కావడం జరిగింది. కళ్యాణ్, భరణి గారు, ఇంకా రీతు. వీళ్ళ ముగ్గురికి బిగ్ బాస్ ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే టేబుల్ పైన పెయింట్ ఉంటుంది. ఆ పెయింట్ తీసుకెళ్లి ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు పైన ఏంటంటే పెయింట్ పెట్టాలి. కాకపోతే ఏంటంటే మన పెయింట్ కనిపించే విధంగా ఫైనల్ గా ఏంటంటే ఎప్పుడైనా సరే రెడ్ కలర్ అనేది ఎప్పుడు డామినేట్ చేస్తుంది. మిగతా కలర్స్ రెడ్ కానివ్వండి లేదా బ్లూ కలర్ కానివ్వండి ఎక్కువగా డామినేట్ చేస్తుంది. సో ఏంటంటే ముగ్గురు కూడా కలర్స్ పెడుతున్నారు. మధ్యలో కొద్దిగా ఫిజికల్ అయింది భరణి గారికి ఇంకా మన రీతుకి. సో ఫస్ట్ రీతునే కావాలని టచ్ చేసినట్టు అనిపించింది నాకైతే. తర్వాత భరణి గారికి కాలడ్డం పెట్టారు కదా, అది కొద్దిగా పెట్టకపోతే బాగుండేది. ఎందుకంటే తను అలా చేసిన దాన్ని మనం అలా చేస్తే మన క్యారెక్టర్ మనం లూజ్ అయినట్టు అవుతాం కాబట్టి. సో ఏంటంటే అక్కడ భరణి గారు చిన్న ఫిజికల్ కావడం జరిగింది. మళ్ళీ ఆ కాల్ పెడితే మ్యాన్ హ్యాండిలింగ్ అది ఇది ఇవన్నీ తీసుకొస్తారు కాబట్టి కాల్ పెట్టకపోతే బాగుండేది. తర్వాత కొంచెం రీతు చౌదరి భరణి గారిని ఆట ఆడనీయకుండా పట్టుకోవడం జరిగింది. కానీ ఓవరాల్ గా గేమ్ ఫినిష్ అయిపోయేసరికి బోర్డు మొత్తం ఎలా అనిపిస్తుంది అంటే మల్టీ కలర్ తో మొత్తం మిక్సింగ్ అయిపోయింది. బట్ కళ్యాణ్ తెలివిగా ఏం చేశాడంటే పెయింట్ని ఇలా కొట్టుకుంటూ వచ్చాడు, ఇట్లా రుద్దకుండా జస్ట్ ఇలా కొట్టుకుంటూ రావడం వల్ల ఏంటంటే ఆ మిగతా కలర్ ని డామినేట్ చేసి రెడ్ అనేది ఎఫెక్టివ్ పైకి బాగా కనిపిస్తుంది. సో అది రెడ్ కలర్ ఎప్పుడు కూడా డామినేట్ చేస్తుంది కాబట్టి రెడ్ కలర్ చూస్ చేసుకోవడం వల్ల ఇక్కడ కళ్యాణ్ మంచి పని చేశాడు. దాంతో పాటు ఎండింగ్ లో దాన్ని ఇలా పెయింట్ లాగా కొట్టడం వల్ల కూడా అదొక ప్లస్ పాయింట్ అయితే అయింది కళ్యాణ్ కి. సో ఫైనల్ గా ఏంటంటే ఈ గేమ్ లో విజయం సాధించింది కళ్యాణ్. గేమ్ విన్నర్ గా కళ్యాణ్ అయితే ప్రకటించడం జరిగింది. తనుజ సంచాలకే ఉంది. మాక్సిమం ఎక్కువ ఈ వారంలో ఎక్కువ ఉన్నది తనుజనే సంచాలకగా, ఎందుకంటే ఫేర్ డిసిషన్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువగా తనుజనే ఉండడం జరిగింది. అండ్ ఈ వారంలో తనుజ చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, చాలా కూల్ గా చాలా కామ్ గా. ఆమె ఏంటంటే అటు అగ్రెషన్ కాకుండా అటు లో కాకుండా ఒక మీడియం లెవెల్లో అయితే మెయింటైన్ చేస్తుంది. నిజంగా ఈ వారం తనుజ ఆడుతున్న విధానం చాలా అంటే చాలా బాగుంది. కళ్యాణ్కి ఏవైతే ఆ సరిహద్దులు ఉంటాయో సరిహద్దుల్లో సుమన్ పక్కన ఏదైతే ఉందో సుమన్ పక్కన తీసుకోవడం జరిగింది. సుమన్ పక్కన తీసుకోగానే మన భరణి గారు ప్లీజ్ సుమరన్న జోలికి మాత్రం వెళ్ళొద్దు అని చెప్పి అన్నాడు. ఏ లేదన్నా అదేం లేదు అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ కి డెమన్ పవన్ కి డిస్కషన్ జరుగుతుంది. ఏం చెప్తున్నా అంటే డెమన్ పవన్ కి ఏంటారు ప్రతిసారి సుమరన్న జోలికి వెళ్ళొద్దు, సుమరన్న జోలికి వెళ్ళొద్దు అని భరణి అన్న అంటాడు. సుమరన్న మన గేమ్ ఆడాడు, గెలిచాడు, అలా ఈ గేమ్ కూడా ఆడి ఈ గేమ్ కూడా గెలిచాడు అనుకోండి ఆ ఎలివేషన్ వస్తుంది కదా అని చెప్పి ఇలా ఇమాన్యుయల్ ఏంటంటే ఆ విధంగా కన్విన్స్ చేసి చెప్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటే ఒకవేళ భరణి సుమరన్న ఉంటే భరణి గారు లేకపోతే సుమరన్న ఇద్దరు ఎవరో ఒక కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వస్తే నాతో రండి, సుమరన్న అలాగే ఉంచండి అన్నట్టు అలా భరణి గారి ప్లాన్ భరణి గారిది, వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళ దగ్గర ఉన్నాయి అనుకోండి. బట్ ఏంటంటే నెక్స్ట్ మార్నింగ్ అయిపోయింది, మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ తర్వాత సంజన గారు, భరణి గారు ఇంకా సుమన్ శెట్టి అన్న ముగ్గురు కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఏంటంటే ఇమాన్యుయల్ చాలా తెలివైన వాడు, మొత్తం మైండ్ తో మొత్తం హౌస్ ని కంట్రోల్ చేస్తున్నాడు. కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ ఇద్దరు కలిసి ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మైండ్ గేమ్ అవసరమైన దానికంటే ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అక్కడ భరణి గారు ఇమాన్యుయల్ మెచ్చుకోవడం జరుగుతుంది. సో ఏంటంటే అది కరెక్టే అనమాట. ఇమాన్యుయల్ చాలా మైండ్ గేమ్ ఆడతాడు, అది మనం చూస్తూనే ఉన్నాము. ఎవరితో ఎలా స్ట్రాటజీ మెయింటైన్ చేయాలో అంతా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ గేమింగ్ మళ్ళీ గేమ్ వచ్చింది. సో ఏంటంటే నిన్న గెలిచింది కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ ఎవరితో గేమ్ ఆడతావంటే అఫ్కోర్స్ పక్కనున్న సుమన్ శెట్టి అన్ననే కాబట్టి సుమన్ శెట్టి అన్నతో ఆడతా అని చెప్పడం జరిగింది. సో సుమన్ శెట్టికి కళ్యాణ్కి ఒక గేమ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అక్కడ ఒక హౌస్ ఉంటుంది, హౌస్ లో చాలా వెరైటీ మెటీరియల్స్ ఉంటాయి, వాటిని పక్కల కొట్టి అది తీసుకొచ్చి త్రాసు ఉంటుంది కదా, వెయిట్ కి సంబంధించింది, అది మిషన్ లాగా ఉంటుంది కదా, సో దానిపైన పెట్టాలి. ఎవరిది బరువు ఎక్కువ ఉంటే వాళ్ళే ఈ గేమ్ కి విన్నర్. సో ఏంటంటే గేమ్ చాలాసేపు ఇద్దరు మంచిగానే ఆడారు. ఏంటంటే పగలు కొట్టారు, తీసుకొచ్చారు, వేసారు. ఒకనొక సమయంలో కళ్యాణ్ది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే సుమన్ అన్న ఆ లాస్ట్ ఏదైతే తీసుకొస్తున్నాడో ఒకవేళ అవి తీసుకొచ్చి ఆ త్రాసులో మాత్రం వేసుంటే ఖచ్చితంగా విన్ అయ్యేది సుమన్ అన్న అయ్యేవాడు. బట్ ఏంటంటే కళ్యాణ్ మళ్ళీ అక్కడ గేమ్ ఆడాల్సి వచ్చింది, ఫిజికల్ కావాల్సి వచ్చింది. ఏంటంటే వెళ్ళి సుమరన్న సారీ చెప్పి సుమరన్న సారీ ఇక నాకు వేరే అవకాశం లేదు, వేరే ఆప్షన్ లేదు అని చెప్పి సుమరన్న పట్టుకొని అలాగే ఉండిపోయాడు. బజర్ అయిపోయే వరకు
అలాగే ఉన్నాడు. గేమ్ అయితే అయిపోయింది. ఈ గేమ్ కి సంచాలకుగా డెమన్ ఉన్నాడు. సో డెమన్ అనౌన్స్మెంట్ చేశాడు కళ్యాణ్ విన్నర్ అని చెప్పి. సో కళ్యాణ్ ఆ సుమన్ శెట్టి గడ్లం కూడా సొంతం చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీ వాడారనమాట. లాస్ట్ వరకు ఫిజికల్ కాలేదు, కాకపోతే లాస్ట్ లో కూడా ఫిజికల్ కాకపోతే పట్టుకోకపోతే సుమరన్న గెలుస్తాడు కదా అని చెప్పి గేమ్ అనమాట. గేమ్ లాగే ఆడాలి. సో అదే స్ట్రాటజీని ఇక్కడ కళ్యాణ్ యూజ్ చేశాడు. కళ్యాణ్ గెలిచిన తర్వాత సుమరన్న గడులు సొంతం చేసుకునే ఆ టైంలో మన ఎవరు తనుజ గారు శారీ వేసుకున్నారు. ఆ శారీ భలే ఉందా ఈరోజు. తనుజ గారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు ఆ శారీలో. ఎందుకో ఈ వారం తనుజ గారి పైన ఎక్కడ నెగిటివిటీ నాకు అనిపించట్లేదు, మొత్తం పాజిటివిటీనే ఉంది. ఎందుకంటే ఆమె గేమ్ ఆడకపోవడం వలన, లేకపోతే ఆమె ఎక్కువగా అగ్రెషన్ కాకపోవడం వల్ల ఏంటో అని తెలియదు, కానీ ఈ వారం మొత్తం ఆమె పాజిటివ్ గానే అనిపించడం జరిగింది. ఆయన నిన్న ఆమె శారీలో భలే అనిపించారు. సో గేమ్ అయిపోయిన తర్వాత, ఈ గేమ్ కూడా అయిపోయిన తర్వాత, గడులు సొంతం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ ఇంకా కళ్యాణ్ ఇద్దరు డిస్కషన్ చేస్తున్నారు. రీతు ఉంటే ఎలా ఉంటుంది, భరణి గారు ఉంటే ఏంటి అంటే, వీళ్ళు పూర్తిగా మైండ్ గేమ్ ఆడుతున్నారు ఇద్దరు. ఎవరుంటే ఎలా స్ట్రాటజీ, పర్ఫెక్ట్ ప్లాన్ ఒకటే, కొడితే నువ్వు లేకపోతే నేను కొట్టాలి అన్నది వీళ్ళ మైండ్ లో అదే నడుస్తుంది. ఇక దాని తర్వాత బిగ్ బాస్ అందరినీ వరుసగా నిలబెట్టేసి ఏంటంటే ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి ఏదైతే మనకు షీల్డ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పి, సో ఆ షీల్డ్ అయితే చూపించడం జరిగింది. ఇమాన్యుయల్ క్లాత్ తీసేశాడు. సో ఏంటంటే ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు కొట్టబోతున్నాడంటే కళ్యాణ్. ఆల్రెడీ కళ్యాణ్కి కొట్టడం జరిగింది ఫస్ట్ ఫైనలిస్ట్ ని. సో ఏంటంటే ఇది ప్రాసెస్ జరుగుతుంది, ఇంకా గేమ్ పరంగా ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ గేమ్ లో ఎవరెవరు పాల్గొనాలని డిస్కషన్ వచ్చింది. ఏంటంటే భరణి గారు డ్రాప్ అవుట్ అయ్యారు, ఎందుకంటే క్రాంప్స్ వస్తున్నాయి అలా ఇలా అని చెప్పి డ్రాప్ అవుట్ అయ్యారు. కాకపోతే చాలా సింపుల్ గేమ్ ఇవ్వడం జరిగింది. రీతు చౌదరి, కళ్యాణ్ ఇంకా ఇమాన్యుయల్ ముగ్గురు కూడా సింపుల్ గేమ్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఒక స్టిక్ పట్టుకొని తిరుగుతూ ఉండాలి. దానిపైన కాయిన్స్ ఉంటాయి, టోకన్స్ ఉంటాయి, వాటిని పెడుతుండాలి. సో అక్కడ సంచాలక్ ఎవరైతే తనుజ ఉందో, తనుజ ఎవరినైనా పిలవచ్చు. పిలిచిన వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరు మీరు చూడకుండా ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ ఫైనలిస్ట్ గారు అంటే ఎవరిని గేమ్ నుంచి తీసిస్తారు సింపుల్ గా అనే దానికి కాయిన్స్ పెట్టాలన్నమాట. కాయిన్స్ టోకన్స్ పెట్టాలి, వాళ్ళు తిరుగుతూ ఉండాలి బ్యాలెన్స్ చేస్తూ. ఇదే గేమ్ కి సంచాలక్ గా తనుజ. సో ముందు గేమ్ లో భాగంగా సుమరన్న ఇవ్వడం జరిగింది. సుమరన్న 5 కాయిన్లు రీతు చౌదరికి యాడ్ చేయడం జరిగింది. తర్వాత సంజన గారిని పిలిస్తే సంజన గారు 4 కాయిన్స్ ని కళ్యాణ్ కి యాడ్ చేయడం జరిగింది. తర్వాత భరణి గారు పిలిచారు, భరణి గారు 6 కాయిన్స్ ని ఇమాన్యుయల్ కి యాడ్ చేయడం జరిగింది. తర్వాత డెమన్ పవన్ ని పిలిస్తే 1 ఇమాన్యుయల్ కి యాడ్ చేయడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి అన్న 2 టోకన్స్ కళ్యాణ్ కి యాడ్ చేయడం జరిగింది. తర్వాత డెమన్ పవన్ వచ్చాడు. డెమన్ పవన్ వచ్చేసి 3 టోకన్లు ఇమాన్యుయల్ కి యాడ్ చేశాడు. తర్వాత సంజన గారు వచ్చి 5 కాయిన్స్ కళ్యాణ్ కి యాడ్ చేసింది. తర్వాత సుమన్ శెట్టి అన్న వచ్చి 3 టోకన్స్ తిరిగి కళ్యాణ్ కి యాడ్ చేశారు. డెమన్ పవన్ 7 కాయిన్స్ పెట్టే తరుణంలో ఏంటంటే ఇమాన్యుయల్ కి సంబంధించి ఆ కాయిన్స్ అనేది కింద పట్టుకోవడం జరిగింది. సో యాజ్ యూజువల్లీ ఇమాన్యుయల్ అవుట్ ఆఫ్ ది గేమ్. బట్ బిగ్ బాస్ సంచాలక్ తనుజకి ఏం చెప్పారంటే, ఇమాన్యుయల్ కి సంబంధించిన కాయిన్స్ టోకన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎవరికి ఎంత పెట్టాలనుకుంటే పెట్టండి. అక్కడ కళ్యాణ్ ఉన్నారు, రీతు చౌదరి ఉన్నారు కాబట్టి వాళ్ళ దాంట్లో ఎంత పెట్టాలనుకుంటారో పెట్టండి అని చెప్పినప్పుడు పెట్టింది. రీతు చౌదరికి పెట్టింది. రీతు చౌదరి పెట్టినాక కళ్యాణ్ కి పెట్టే తరుణంలో కళ్యాణ్ దగ్గర నుంచి పడిపోవడం జరిగింది. సో కళ్యాణ్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఈ గేమ్ లో గెలిచింది రీతు చౌదరి. లాస్ట్ టాస్క్ ఏంటంటే ఒక స్క్రాప్ లాగా ఉంటుంది. ఆ స్క్రాప్ లో నుంచి 3 ట్రయాంగిల్, 3 సర్కిల్, 3 స్క్వేర్స్ తీసుకొని వరుసగా పెట్టాలి. ప్రతి వరుస కంప్లీట్ అయిపోయిన తర్వాత రింగ్ ఉంటుంది. ఆ రింగ్ తీసి అక్కడ ఒక స్టాండ్ లాగా ఉంటుంది, ఆ స్టాండ్ కి తగిలేలా వేయాలి. సో ఇలా ఇద్దరికి కూడా గేమ్ పెట్టడం జరిగింది. సో ఇద్దరిలో ఫస్ట్ కంప్లీట్ చేసింది రీతు. కాకపోతే గేమ్ అయిపోయిన తర్వాత సంచాలక్ గా సంజన గారు ఉన్నారు. సంజన గారు ఆల్రెడీ విన్నర్ ని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత, రీతు చౌదరి అని విన్నర్ అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత గేమ్ కి మధ్యలోనే ఆల్రెడీ తనుజ అంటుంది ఏంటంటే, అది ఏదైతే మనకు ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ రీతు దాంట్లో పర్ఫెక్ట్ గా లేదు, అది ట్రయాంగిల్ కాదు అని ముందే అంటుంది. సంజన గారు అప్పటికే విన్నర్ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి, అది సంచాలక డిసిషన్ ఫైనల్ డిసిషన్ అంటారు కాబట్టి, సో రీతు చౌదరి అయితే విన్ అయింది. కాకపోతే విన్ అయిన తర్వాత తిరిగి తనుజ వచ్చి అది కరెక్ట్ గా లేదు అని చెప్పి ఆ స్క్రాప్ ఏదైతే ఉందో స్క్రాప్ లో వెతుకుతుంది. మరి వెతుకుతున్న తర్వాత మరి దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది అని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి సంచాలక ఏదైనా డిసిషన్ ఇస్తే అదే ఫైనల్ డిసిషన్ కాబట్టి రీతు చౌదరి అయితే గేమ్ లో విన్నట్టు అనిపిస్తుంది. సో ఫైనల్ గా ఏంటంటే ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టికెట్ టు ఫినాలే కొట్టింది మన సోల్జర్ బాయ్ కళ్యాణ్. సో కళ్యాణ్ కి బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిందో, ఫ్యామిలీ వీక్ వచ్చినప్పటి సంది వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పటి సంది అతను ఓటింగ్ పెరిగింది. దాంతో పాటు తిరిగి క్యాప్టెన్ అయ్యాడు. దాంతో పాటు ఫస్ట్ ఫైనలిస్ట్ కూడా అయ్యాడు. సో ఏంటంటే అన్ని కళ్యాణ్కి కలిసి వస్తున్నాయి. మరి ఇదే విధంగా కప్పు కూడా కలిసి వస్తుందా, లేకపోతే కప్పు తీసుకెళ్లి తన ఫ్రెండ్ తనుజకి ఇస్తాడా అనేది చూడాలి. ఫస్ట్ ఫైనలిస్ట్ అయిందంటే కళ్యాణ్. మరి కప్పు కొట్టడానికి ముగ్గురు రేస్ లో ఉన్నారు, కళ్యాణ్, ఇమాన్యుయల్, తనుజ. మరి మీరు ముగ్గురులో కప్పు ఎవరు కొట్టే అవకాశం ఉంది అనేది మీరు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి.